గౌరవనీయులు మిత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన బీజేపీ నాయకులు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ గారు, గౌరవనీయులు ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్గ సభ్యులు, వేదిక పైన ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు ఒక హిస్టారికల్ మీటింగ్ కోసం ఇచ్చేసినటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అలాంటి ప్రత్యేకత ఈరోజు చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే విధంగా ఉంటుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 78 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే 2024లో 93% సక్సెస్ రేట్తో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నిక నా జీవితంలో 2024 అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో ఆ రోజుండే వాస్తవ పరిస్థితిని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు. కలిసి ఉంటే బలం ఉంటుంది, కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో చూశాను, 2024లో చూశాను. 2 సార్లు కూడా నాకేమొస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతుందో ఆలోచించి పూర్తిగా సహకరించారు. అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈరోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు, అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కోసారి మాకే అర్థంగా నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని. ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 2047లో మన దేశం 100 ఏళ్ల స్వాతంత్ర భారత ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు తయారు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈరోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, సార్ మేము అందరూ రాళ్ళు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి
అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశాను. గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈరోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్ళీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన. దీనికి చాలా ఎక్సర్సైజ్ చేశాం. రాష్ట్రం అంతా మన వాళ్ళు ఎంత డైనమిక్ అంటే మేము ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో విజన్ ఎట్టుండాలో మీరు అందరూ ఆలోచనలు ఇమ్మంటే నేరుగా ఆన్లైన్లో 17 లక్షల మంది అభిప్రాయాలు తెలియజేశారు. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. 1,18,00,000 కుటుంబాలు ఈ విజన్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో 10,078 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు పెట్టాం. 4,50,000 మంది పాఠశాల విద్యార్థులు, 38,000 మంది కళాశాల విద్యార్థులు విజన్ పై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. వినూత్నమైన ఆలోచనలు ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో పలు దేశాల్లో ప్రపంచం మొత్తం జరిగినటువంటి అభివృద్ధి మీద సమీక్ష చేసి అందరూ కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను కూడా చాలా గంటలు కూర్చున్నాను. ఎందుకంటే ఒక విజన్ తయారు చేసేటప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి దీన్ని కూడా అధ్యయనం చేసుకొని సాధ్యాలు చూసి ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు పోతే ఇది సాధిస్తామని ఆలోచించి దీనికి రూపకల్పన చేశాం. ఇలాంటి శుభ సందర్భంలో నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అలాంటి వారసత్వం మన దగ్గర ఉంది. అదే సమయంలో భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశం యొక్క ఆర్థిక స్థితిని మార్చిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణల ముందు, ఆర్థిక సంస్కరణ తర్వాత భారతదేశం చెప్పుకునే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు నేను కూడా అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను 95లో. అందుకే ఆ రోజు ఆలోచించాను, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే, జీవన ప్రమాణాలు పెరగాలంటే సంస్కరణలు తప్పవని చెప్పి భావించాం. కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. వినూత్నమైన ఆలోచనలు చేశాం. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు పోయాం. నూతన పాలసీలతో పాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాం. నేను ఒకటే ఎప్పుడూ ఆలోచిస్తాను, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ఒక వ్యక్తి జీవితం కానీ, ఒక రాష్ట్రంలో ప్రజల జీవితాలు కానీ
దేశ భవిష్యత్తు కూడా మార్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చాలామంది అన్నారు ఐటీ తిండి పెడుతుందా అన్నారు. నేను ఆ రోజు చూశాను భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఉందని ప్రమోట్ చేశాం. ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే ఈరోజు అమెరికాలో కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువ ఎవరు సంపాదిస్తారంటే తెలుగు బిడ్డలు సంపాదించే అవకాశం వచ్చింది. అది ఒక పాలసీ ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒకటే ఈ సభ ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియన్స్ ఇప్పటికే గ్లోబల్ లీడర్స్ అయ్యారు, గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా. ఇంకో పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు. నిన్ననే మీరు చూశారు ఒక తెలుగు బిడ్డ దొమ్మరాజు గుకేష్ 18 సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మెరికల్ లాంటి యువతున్నారు, తిరుగులేని మానవ వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, నదులున్నాయి, సముద్ర తీరం ఉంది. ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యం అనేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు మీరు విజన్ డాక్యుమెంట్ చూస్తే నేను చాలా స్పష్టంగా వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని, ముందు డబ్బులు ఉండాలి, దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి, ఈ రెండుతో కూడా ఆనందం ఉండాలి. అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 గోల్స్ పెట్టుకుని 10 సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దాంట్లో మొట్టమొదటి మీరు చూస్తే జీరో పావర్టీ. ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు. ఆయన ఒక స్లోగనే ఇచ్చారు. అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు జీరో పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు జీరో పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈరోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మీరందరూ సెల్ ఫోన్స్కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ మీరు చూస్తే లైట్నింగ్ కాల్ అంటే 1 వారం పట్టేది. ఆ రోజు నేను ఆలోచించాను, చైనాలో మీరు చూస్తే సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇండియాలో బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ 2 కూడా మొనోపలి ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్, ఒకటి వచ్చి డొమెస్టిక్ కాల్స్. అక్కడి నుంచి నేను అన్ని ప్రధానమంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను. కడాన వాజ్పేయి గారు నేను చెప్పింది విన్న తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ వేశారు. నేనే ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని డీరెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ కూడా ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు. భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు. ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి బడ్జెట్ అవుతుంది.
సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది. కానీ ఈరోజు ఆ సెల్ ఫోన్ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ ఆ సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన పాలసీ ఎవరైతే P4 కింద తీసుకొచ్చాం, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎవరైతే నిరుపేదలున్నారో ఆ నిరుపేదల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడం. ఒకప్పుడు జనాభా అనేది భారంగా ఆలోచించాం. ఈరోజు జనాభా ఒక పెద్ద పెట్టుబడి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతూ దేశాలే విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి వస్తున్నాయి. అలాంటి సమయంలో జనాభాని మనం ఏ విధంగా ముందు తీసుకుపోతూనే హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్, సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ పుట్టారు, అమెరికాకి వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదించారు, ఇక్కడ నీళ్లు తాగారు, ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకున్నారు, బ్రహ్మాండంగా రాణించారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు. జీవన ప్రమాణాలన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. మనమందరం సమిష్టిగా ఆలోచిస్తే వాళ్ళందరినీ పైకి తీసుకురాలేమో అని అడుగుతున్నా. అందుకే నేను చాలా స్పష్టంగా పెట్టాను. ఎవరైతే ఒక 10-15% చాలా మంది పేదరికంలో ఉన్నారు, ఎవరైతే 15-20% పైనున్నారో ఆర్థికంగా వెసులుబాటులో ఉన్నారో వారు చేయూతనిచ్చి వీరిని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం అండగా ఉంటాం, ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నీ చేస్తాం. కానీ వారిని కూడా నర్చర్ చేసే బాధ్యత, మెంటరింగ్ చేసే బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా తొందరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. ఈరోజు యొక్క ప్రతి ఒక్క కుటుంబంలో తాగునీరు కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, అదే మరిగా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఆధార్ అకౌంట్ ఉంది. ప్రతి ఒక్క ఇండివిజువల్ని మనం అసెస్ చేయగలుగుతున్నాం. దీని తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ని కుటుంబంగా మ్యాప్ చేస్తాం. అదే మరి ఏ ఇంట్లో ఉన్నారో మ్యాప్ చేస్తాం. వ్యక్తిగత ఆదాయం ఎంత ఉంది, కుటుంబ ఆదాయం ఎంత ఉంది, ఎవరికి స్పెషల్గా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలనో చూపించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అందుకని ఇంకొక విషయం కూడా చెప్పాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం. ఒకప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్పాను. 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. ఈరోజు మోర్ ఆర్ లెస్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు 2047కి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కోరుతున్నా. ఇది చేసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇది సాధ్యమని ఆలోచిస్తారు. కానీ $42,000 2047కి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో పుట్టిన పిల్లలు, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం అమెరికాకి వెళితే తలసరి ఆదాయం $1,20,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. అంటే వాళ్ళకంటే 2 ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడుండే మన ఆదాయం $3,000 కంటే తక్కువ. అంటే 40 రెట్లు ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకి వెళ్ళి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఇది సాధ్యమనేది నా ఆలోచన. ఇంకో పక్కన రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి, ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం.
ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం. దీనికి నిరంతరం శ్రమ చేస్తాం. అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి, నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. ఈరోజు చాలామంది పనిచేస్తున్నారు, ఇళ్లలో కూర్చుంటున్నారు, అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతమంది టౌన్లో పెట్టి ఏదైతే కోవర్కింగ్ స్పేస్లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సహిస్తున్నాం. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది. అందుకే ఎవ్రీడే ఎక్కడ మాట్లాడినా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపాధి కల్పించాలనో ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో పనిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి. వర్చువల్ వర్కింగ్, ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తూ ఉంది. అంటే నాకు సమయం దొరికినప్పుడే నేను పనిచేస్తాను, ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు. రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే ఫిజికల్గా పనిచేసే వాళ్ళు కూడా గంటల తరబడి పనిచేస్తున్నారు. ఓన్లీ ఒక డ్రైవర్ 2 గంటలే పనిచేస్తాడు, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజుకి 3 గంటలే పనిచేస్తాడు. ఆయనకి సమయం ఉన్నప్పుడే పనిచేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఊర్లో మనం కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికంతా కూడా పాలసీలు తీసుకొచ్చాం. ఇంకో పక్కన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు నేను పాపులేషన్ గురించి ఎక్కువ మాట్లాడాను, జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తే మన దేశంలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, యంగ్స్టర్స్ తగ్గిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రతి ఒక్క కపుల్, భార్యాభర్త ఇద్దరు కూడా 2.1 చిల్డ్రన్ అంటే 2.1 కానీ పుట్టిస్తే జనాభా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దానికంటే తగ్గితే జనాభా తగ్గుతుంది, దీనికంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. కానీ ఇప్పుడు జనాభా పెరిగే పరిస్థితి లేదు. ప్రపంచం అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. అందుకే దూరదృష్టితో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జనాభాని ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తూనే నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన వికేంద్రీకరణ చేస్తాం. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల్లో సమతుల్యం పాటిస్తూ అభివృద్ధి చేయడమే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఫస్ట్ టైం భారతదేశంలో పాపులేషన్ సెన్సస్ చేస్తున్నాం. పాపులేషన్ రేపు రాబోయే రోజుల్లో పాస్పోర్ట్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక నూతనమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. నేను ఎన్నోసార్లు చూశాను, కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు. నేను ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు, అన్ని రిజర్వాయర్లో నీళ్లు కూడా వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే
దగ్గర 750 టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాం. రాబోయే రోజుల్లో ఒకటే ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార నదులున్నాయి. కానీ కొన్ని నదులు విపరీతమైన నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి మీరు చూస్తే దగ్గర 3000 నుంచి 4000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అక్కడి నుంచి ఒక 500 టీఎంసీ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు అనే మాట రాదు. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 2014లో ఆ రోజు గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేశాం పట్టసీమ ద్వారా. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం గోదావరి నుంచి పెన్నా వరకు తీసుకుపోవాలని, అది కూడా బనక చెర్ల వరకు తీసుకుపోగలిగితే అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకొక పక్కన గోదావరి నుంచి నేరుగా వంశధారకు కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కానీ జరిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండదు. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. దక్షిణ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే నీటి సమస్య ఎక్కువ ఉంది. అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. అందుకే వాటర్ సెక్యూరిటీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే విజన్లో పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని. ఇప్పుడే మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు పంచాయతీ రాజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు. రెండూ కలిపి ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని అమృత్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతు సాధికారిత, రైతును రాజు చేయాలనే తెలుగుదేశం పార్టీ సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. దీనికి ఏమేమి ఉన్నాయో మార్గాలన్నీ ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో మీరు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ బాగా వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో అరకు కాఫీ మొదలుకొని అనేకమైనటువంటి నేచురల్ ప్రొడ్యూస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ వాల్యూ అడిషన్ చేయగలిగితే రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది. ఇప్పుడే ఒక యువత కనపడి చెప్పాడు, 2017లో అమెరికా నుంచి బ్యాక్ వచ్చాడు. అతను ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో ప్రవేశించి ఏదైతే ఈ హార్టికల్చర్ ఇవన్నీ అభివృద్ధి చేసి ట్రేసింగ్ కూడా అతను ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని బ్రహ్మాండమైన మార్కెట్కి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఆ ట్రేసింగ్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాడు. దానివల్ల ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వ్యవసాయంలో మెకనైజేషన్ తేవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని, ఐఓటీలు కానీ డ్రోన్లు కానీ శాటిలైట్ ద్వారా కానీ డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన రాష్ట్రంలో మీరు చూస్తే 6వ ప్రిన్సిపల్ని రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలని, భారతదేశంలో మీరు చూస్తే 14% లాజిస్టిక్స్ కాస్ట్ అవుతూ ఉంది. అదే విదేశాల్లో
ప్రపంచం మొత్తం చూస్తే 8% అవుతా ఉంది. మనకు పోర్ట్ల అవకాశాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ల అవకాశాలు ఉన్నాయి, ఇంకో పక్కన నదులు కూడా ఉన్నాయి. మంచి రోడ్లు వేసుకుంటే ఈ లాజిస్టిక్స్ కానీ పర్ఫెక్ట్గా చేస్తే ఒక మంచి అవకాశం వస్తుంది. చాలా వరకు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించగలిగితే ఈ ప్రపంచీకరణలో కాంపిటీషన్లో ఈజీగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నాం. 7వ పాలసీ వచ్చి ఇంధనం, పవర్ సెక్టర్. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి, భవిష్యత్తులో పెను మార్పులు రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ వచ్చింది, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, పంప్డ్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా నూతనమైన ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈరోజు గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఇంకో పక్కన అన్ని వాహనాలని ఈవీ వాహనాలుగా తయారు చేయాలని, మన ఇండ్లపైనే సూర్యఘర్ కార్యక్రమంలో కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని, ఇంకో పక్క మన పంప్ సెట్ల దగ్గరనే రైతులు కరెంటు ఉత్పత్తి చేసుకుని వారు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూసినప్పుడు కరెంటు ఛార్జీలో ఆప్టిమైజేషన్ తీసుకురావాలని, పోయిన సంవత్సరం ₹5 ₹19 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉండేది. ఈ సంవత్సరం ₹4.80 తగ్గించాం. ఇంకా దీన్ని తగ్గిస్తాం. అస్తవ్యస్తమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ విజన్లో కూడా స్పష్టమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్లో మీరు ఒక్కసారి చూస్తే వ్యవసాయంలో పండించే ఉత్పత్తులు కానీ, ఇండస్ట్రీలో వచ్చే ప్రోడక్ట్స్ కానీ, సర్వీస్ సెక్టర్లో ఉండే ప్రోడక్ట్స్ కానీ, టెక్నాలజీలో వచ్చే ప్రోడక్ట్స్ కానీ మనం చూస్తే పర్ఫెక్షన్ ఉండే పరిస్థితి లేదు. బ్రాండ్ లేకుండా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. దీనిపైన శ్రద్ధ పెడతాం. దీనిపైన శ్రద్ధ పెట్టి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రపంచ మార్కెట్లో పోటీ పడే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారతదేశంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందులో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక కార్యక్రమంగా తీసుకోవాలి. మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీని మీద కూడా శ్రద్ధ పెడతాం. ఎక్కడికక్కడ నాణ్యమైన ప్రదేశాలు, గ్రీన్ బెల్ట్లే కాకుండా స్వచ్ఛమైన రాష్ట్రమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు కూడా రావాల్సిన అవసరం ఉంది. మన ఆలోచన విధానాలు కూడా కలుషితమైన విధానాలుంటే వాతావరణం కూడా ఆటోమేటిక్గా కలుషితమయ్యే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. దీని తర్వాత నేను మీ అందరినీ ఒకప్పుడు ఐటీ మాట్లాడేవాడిని, ఇప్పుడు డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ అనేది ప్రారంభం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియాలిటీ. ఈరోజు ఇంకొక స్టెప్ ముందుకు పోతే ఒకటి డేటా మొత్తం భవిష్యత్తులో ఒక సంపద. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే, అది కూడా డేటా ఎక్యురసీ ఉంటే దానివల్ల ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తుంది. రెండోది ఇంకో పక్కన మీరు చూస్తే సెటిలైట్ ఉంది, ఐఓటీ ఉన్నాయి, డ్రోన్స్ వచ్చాయి, సెల్ ఫోన్ ఉన్నాయి, రియల్ టైం డేటా కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తే మనం తీసుకునే నిర్ణయాలు కూడా
పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్గా పనిచేస్తున్నాం చాలా ముఖ్యం. టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడికక్కడ మనం పనిచేయగలిగితే తద్వారా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సంపద సృష్టించే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఇంకో పక్క అవన్నీ చేయడం కోసం 20 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. జాబ్ ఫస్ట్ అనే విధానంతో ఈరోజు మీరు చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, టూరిజం పాలసీ, ఇలాంటివన్నీ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మీరు చూస్తే టూరిజాన్ని గుర్తించి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం. తద్వారా రాబోయే రోజుల్లో టూరిజానికి ఒక ప్రత్యేకమైన ఊపు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి రాబోయే రోజుల్లో కనీసం 20 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావాలనేది ఉద్దేశం. 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. 175 నియోజకవర్గాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. దీనికే 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతున్నాం. వీటి వల్ల ఒక 5 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం వస్తుంది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. ఇందులో కూడా 78.5 గిగావాట్లు సోలార్ ఎనర్జీ, 35 గిగావాట్లు విండ్ ఎనర్జీ, 22 గిగావాట్లు పంప్డ్ స్టోరేజీ, 25 గిగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఎథనాల్ రోజుకు 1500 కిలోలీటర్లు తయారు చేయాలని, బయో సిఎన్జి కానీ సిబిజి కానీ రోజుకు 10,000 టన్నులు ఉత్పత్తి చేయాలని. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎనర్జీ హబ్గా తయారవుతుంది. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి అవుతాయి, గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇంకా అనేక లాభాలు వస్తాయి. ఇందులో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలని, 7,50,000 మందికి ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎంఎస్ఎంఈ పాలసీలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. మెయిన్ అమరావతిలో ఒక ఇన్నోవేషన్ హబ్ పెట్టి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో రాజమండ్రి, అదే మరిగా దక్షిణాంధ్రలో ఇక్కడ మనం గుంటూరు, విజయవాడ, అదే సమయం నెల్లూరు, తిరుపతి, ప్రకాశానికి తిరుపతి, అదే మరి అనంతపూర్, కడప, కర్నూలుకి అనంతపూర్లో 5 సెంటర్లు పెడతాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఒక స్ఫూర్తిదాయకమైన విధానాలు ఇస్తాం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ స్టార్టప్ కంపెనీలు పెట్టడం కానీ ఒక న్యూ కల్చర్ తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రైవేట్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం. రైతులు అవసరమైతే 100 ఎకరాలుండే వాళ్లే ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకునే అవకాశం వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. వాళ్ళు పెట్టుకోలేకపోతే ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు వస్తే వాళ్లకు రియల్ ఎస్టేట్ మారిగా వీళ్ళ ల్యాండ్ వాళ్ళకిచ్చి షేరింగ్ కూడా చేసుకునే అవకాశం ఇస్తాం. మా ఉద్దేశం ఒకటి, ప్రజలు, రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ప్రోగ్రెస్లో పార్ట్నర్స్ కావాలి. ఈరోజు అమరావతి ఉంది, ఆ రోజు నమ్మి భూమి ఇచ్చారు,
33,000 ఎకరాలు ఇచ్చారు. ఇంతవరకు ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు భూమి రైతులు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ రైతులకు విజ్ఞప్తి చేశాం, మీరు కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా మన్నాం. నమ్మారు, ముందుకొచ్చారు. కానీ నమ్మిన దీనికోసం మీరు చూస్తే 5 ఏళ్ళు సఫర్ అయ్యారు. కానీ ఈరోజు వాళ్ళందరికీ మళ్ళీ న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇచ్చే పాలసీలను రివైవ్ చేసి ఆ రైతుల్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, దీనికోసం అనేకమైన పార్కులు ఏదైనా వస్తే, ఎక్కడైనా ఇండస్ట్రీ వస్తే అక్కడ రైతులను కూడా భాగస్వాములు చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం. 686 మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం. అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. దీన్ని కానీ మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, దీనివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈరోజు మీరు చూస్తే 2047 నాటికి $2.4 ట్రిలియన్ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అది జరిగితే ప్రతి ఒక్కరి ఆదాయం $42,000 వస్తుంది. అయితే ఈరోజు నేను చెప్పేసి వెళ్ళిపోవడం లేదు. 47కు $42,000 రావాలంటే 2029 మళ్ళీ ప్రజల దగ్గరికి పోయే లోపల ఎంత తలసరి ఆదాయం రావాలనో చాలా స్పష్టమైన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047కి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ విజన్ నా ఒక్కడి కోసరం కాదు, లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు, కొద్దిమంది తెలివైన వాళ్ళ కోసమే కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని, ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని, ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరిలో కూడా అలాంటి ఆలోచన రావాలి, చర్చ జరగాలి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఇది ఒక్కసారి మీరు చదువుకోండి. మీరు కూడా చదువుకున్న తర్వాత మీరు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటారో మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. 2047కి రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం $42,000 అయితే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించండి.
మీరు కూడా ఆలోచించి దానికి అనుగుణంగా మీరు కూడా ప్రణాళికలు తయారు చేయండి. ప్రతి ఒక్కరికి యాస్పిరేషన్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. మీ అందరి కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రతిరోజు మీకు ఒకే విషయం కోరుతున్నాను. సమస్యలు ఉంటాయి, సంక్షోభాలు ఉంటాయి. సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుకోవడమే నాయకత్వ లక్షణం. అలాంటి నాయకులుగా తయారు కావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా సాధ్యాలు చూసిన తర్వాతనే ఇవన్నీ కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారతీయులు ఉంటారు. మనం వేసిన ఫౌండేషన్తో భారతీయుల్లో ముందుండేది తెలుగు జాతి ఉంటారు. అది కూడా నాకు అనుమానం లేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశం కూడా ప్రపంచంలోనే నెంబర్ 1గానో నెంబర్ 2గానో ఉంటాం, దాన్ని కూడా డౌట్ లేదు. కానీ మనందరం సంకల్పం చేస్తే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే కాకుండా అసోసియేట్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే పదే నేను చెప్తున్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్. విజయవాడలో కూర్చొని అమెరికాలో పనిచేయడానికి కంపెనీ ఫ్లోట్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు మనం అందరం అమెరికాకు పోయేవాళ్ళం. ఎవరైనా ఒక చిన్న కంపెనీ పెట్టాలంటే ఇక్కడ అవకాశాలు లేకుండా సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ ఆవిష్కరణ చేసేవాళ్ళం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు వరకు సిలికాన్ వ్యాలీ మాట్లాడాం. రేపటి నుంచి రాబోయే సక్సెస్ స్టోరీ ఆంధ్ర వ్యాలీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర వ్యాలీ అంటే ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అది చేస్తాం, ఒక చైతన్యాన్ని క్రియేట్ చేస్తాం. కానీ నేను చూశాను, హైదరాబాద్ నేను విజన్ తీసుకొస్తే ఆ రోజు నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు భూములు అమ్మద్దండి, కొన్ని రోజులు మీరు భూములు పెట్టుకోండి, మీ ఆస్తులు పెరుగుతాయంటే కొంతమంది పాపం అప్పుడప్పుడు అమ్మేవాళ్ళు. కొన్ని అనుభవాలు కూడా చూశాను. ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో భూమి వాల్యూ పెరిగింది. పెరిగినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ డబ్బులు వస్తే కొంతమందికి ఏం చేయాలో తెలియకుండా ఆ డబ్బులు అమ్మి గోని సంచుల్లో పెట్టుకొని ఆ డబ్బుల్ని ఏ విధంగా వాడాలనో కూడా కొంతమంది తెలియకుండా 5 స్టార్ హోటల్కి పోయి అప్పుడు కృష్ణా ఓబరాయ్ కట్టిపోయి ఏ డ్రింక్ తాగాలనో తెలియకుండా ఈ హోటల్లో ఎక్కువ ధర ఏ లిక్కర్ ఉంటే అది అమ్మని చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా నేను చెప్పేవాడిని, ఎడ్యుకేట్ చేసేవాడిని. సంపద వచ్చింది, ఈ సంపదని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని కూడా చెప్పాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రం ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తెచ్చాం. ఇప్పుడే మిత్రులు ఒక మాట మాట్లాడుతూ అన్నారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్ని మొత్తం ఎక్కడైనా చూడండి, ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యం. 2019లో ప్రభుత్వం కొనసాగుంటే ఈ ధ్వంసం జరిగేది కాదు, అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనివల్ల అభివృద్ధి కొనసాగుతుంది, కంటిన్యూటీ వచ్చింది. అందుకనే మీరు చూస్తే ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో మనం చూసినప్పుడు ఎవరైతే
ఒక టర్మ్ ఉండి నిరంతరం పనిచేస్తారో ప్రజలు కూడా దానికి అనుగుణంగా ముందుకు పోయి అభివృద్ధి సాధించే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ముందుకొచ్చి సహకరించే పరిస్థితి ఉండాలి. భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకే కోరుతున్నా. నాకు రాజకీయాలు కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రిని, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, సుదీర్ఘమైన రాజకీయం చేశారు. కానీ నన్ను నమ్మిన ఈ తెలుగు జాతిని పైకి తేవాలనే ఏకైక లక్ష్యం తప్ప నా ఆలోచన ఇంకొకటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో గౌరవం ఇచ్చారు. ఇప్పుడు కూడా మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నా మీద ఎంతో విశ్వాసం పెట్టుకుని వారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఇది అనునిత్యం నాకు జ్ఞాపకం వస్తుంది. నిన్న కూడా నేను క్యాబినెట్కి పోతూ ఉంటే, కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉంటే, నేను పోయే దారిలో ఊర్లో చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు 2 చేతులు చూపిస్తూ మీ మీద నమ్మకం ఉందని నవ్వు ముఖంతో మాకు స్వాగతం పలికారంటే అది ఈ ప్రభుత్వం పైనుండే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. 2 రోజులు నిన్న మొన్న మేఘోమదనం చేశాం కలెక్టర్స్తో. చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఒకే మాట చెప్పాను, స్టేట్ ఫస్ట్, ప్రజలు మాకు ముఖ్యం తప్ప ఇంకోటి కాదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి, మానవతా దృక్పథంతో పనిచేయండి, హ్యూమన్ యాంగిల్తో పనిచేయండి, ప్రొసీజర్ కోసం పనిచేయొద్దని చాలా స్పష్టంగా చెప్పాను. రేపు రాబోయే రోజులు అవసరమైతే ప్రతి ఒక్క కలెక్టరేట్లో కూడా ఒక రిసెప్షన్ పెట్టి ఎవరైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం చేయడానికి చొరవ చూపడమే కాకుండా ఒక ప్రజాసేవ చేయడంలో ముందుండాలని చెప్పి కూడా కోరాను. అంటే మనకందరికీ స్టేక్ హోల్డర్స్ ప్రజలు. అధికార యంత్రాంగం ఈరోజు ఉందంటే ఒక కలెక్టర్ ఉన్నా, ఒక సెక్రటరీ ఉన్నా ప్రజల కోసం ఇక్కడ ఉన్నారు. మేమందరం ఇక్కడ కూర్చున్నామంటే, మంత్రులుగా కూర్చున్నామంటే మీరిచ్చిన మ్యాండేట్తో ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ కూర్చునే పరిస్థితికి వచ్చాం. ఇది మేము గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇంకొక విషయం కూడా, రాజ్యాంగం ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పార్లమెంట్లో 75 సంవత్సరాలు స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లిన్ సిటిజన్స్గా మనం ముందుకు పోతే ఫండమెంటల్ రైట్స్ కోసం డిమాండ్ చేయడమే కాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం అమలు చేయగలిగితే ఈ దేశానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నా ఉద్దేశం ఒకటి, 25 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. ఆ రోజు చేసినట్టన్నీ ఈరోజు వాస్తవాలైనాయి. ఇప్పుడు నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు చెప్పాల్సిన పని లేదు. ఈరోజు నేను చెప్పేది 2047లో మళ్ళీ 100కి 100% ఇది జరుగుతుంది. ఎవ్వరికి అనుమానమే అవసరం లేదు. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరందరూ కానీ అనుసంధానం అయితే, మీరందరూ కూడా సహకరించే భాగస్వాములు అయితే ఇంకా తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. డీటెయిల్స్ అన్నీ తయారు చేస్తాం. గ్రామంలో చర్చలు పెడతాం. నేను కూడా డిబేట్ చేస్తా. నేనేదో హామీలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేయడానికి, మళ్ళీ ఏం చేశామో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా మీకు చూపించడానికి మేమందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ,
ఈరోజు రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే ఇది. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే డే ఇది. ఎవరైనా 100 సంవత్సరాల తర్వాత ఎందుకు తెలుగువారు ఈ విధంగా ఉన్నారని ఆలోచిస్తే పలాని రోజున స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రారంభించారు. దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని ఆ రోజే నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, దీనికి మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పం చేసుకుని ముందుకు ప్రయాణం చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ విజన్ చదవండి. ఇది మీకు మీ కుటుంబానికి ఏ విధంగా వర్తిస్తుందో దాన్ని ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకోమని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. మన విజనరీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అందరం గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియచేద్దాం. మన రాష్ట్రం కోసం, మనం కోసం ఒక బంగారం లాంటి విజన్తో ఇప్పుడు మనందరం ప్రతిజ్ఞ చేయబోతున్నాం. మీకు ఇచ్చిన పత్రాలని తీసుకుని అందరూ లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ప్రతిజ్ఞ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్, కార్డ్లెస్ మైక్ ప్లీజ్.